నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, కూర్చుని లేస్తున్నప్పుడు చాలా మందికి మోకాళ్ల నుంచి టక్ టక్, క్లిక్ వంటి శబ్దాలు వస్తాయి. కొందరు ఈ సౌండ్లను తేలికగా తీసుకుంటారు. నిజానికి ఇది కీళ్ల సమస్యకు సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మోకాళ్లలో శబ్దాలు రావడానికి అనేక కారణాలుంటాయి. వీటిని స్నాపీ సౌండ్స్ అంటారు. చాలా మంది యంగ్ పీపుల్లో కూర్చొని లేచేటప్పుడు మోకాళ్ళలో శబ్దం రావడం లేదా పాదాలు యాంకిల్స్లో శబ్దం రావడం ఇలా జరుగుతుంటుంది. అయితే ఇవి ఒక జబ్బు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే బోన్ చుట్టూ ఉన్న లిగమెంట్స్, టెండన్స్ బోనీ ప్రామినెన్స్ మీద, అంటే ఆ బేర్ బోన్ మీద ఎప్పుడైతే మూవ్ అవుతూ ఉంటాయో, గ్లైడ్ అవుతుంటాయో కొన్ని సందర్భాల్లో శబ్దం వస్తుంది. అది జబ్బు కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడైతే నొప్పితోటి కలిసి ఉంటుందో ఆ సౌండ్స్, అప్పుడు మనం దీని గురించి ఆలోచించాలి. ఏమై ఉంటుంది? టెండన్స్ ఏదైనా ఇన్ఫ్లమేషన్ లాంటిది ఉందా, లేదా జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అంతేగాని నొప్పి లేకపోతే ఈ సౌండ్స్ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటికి ట్రీట్మెంట్ కూడా స్పెసిఫిక్గా ఏమీ లేదు. కాబట్టి నొప్పి లేకపోతే దీన్ని మీరు వదిలేయవచ్చు. కీళ్లలో ఉండే గాలి బుడగలు పగిలినప్పుడు చిన్న శబ్దం వస్తుంది. అది ప్రమాదకరం కాదు. అలాగే కండరాలు, లిగమెంట్లు కదిలేటప్పుడు ఎముకలను తాకడం వల్ల కూడా క్లిక్ అనే శబ్దం వస్తుంది. ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చుని ఒక్కసారిగా లేచినా కూడా ఈ శబ్దం రావచ్చు. నొప్పి లేకుండా అప్పుడప్పుడు శబ్దం వస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ తరచూ మోకాళ్ల నుంచి శబ్దాలు రావడం, దానితో పాటు నొప్పి, వాపు, కాళ్లు మడిచినప్పుడు ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు. కూర్చొని లేచేటప్పుడే వస్తుంది, దాంతోపాటు శబ్దం వస్తుంది. కాబట్టి మీరేమైనా ఇంతకుముందుకి మీకేమైనా దెబ్బలు తగిలి ఉన్నాయా, లేదంటే మీరు బాగా మెట్లెక్కి దిగటం, బాగా నడవటం వల్ల లోపల మెనిస్కస్ అనేది వాషర్ చిరిగిపోయి ఉంటుంది. ఈ వాషర్ చిరగటం వల్ల మీరు ఉట్టి కూర్చొని లేచేటప్పుడు ఆ పొజిషన్లో ఆ వాషర్, చిరిగిన వాషరు కాంటాక్ట్లో వస్తుంది. కాబట్టి ఈ చిరిగిన వాషర్ అయినా లేదా కార్టిలేజ్ చిరిగిపోవడం, ఈ రెండింటితో ఏదో ఒకటి ఉండొచ్చు. దీన్ని కనుక్కోవడం అనేది ఎంఆర్ఐ తోటి ఫస్ట్ కనుక్కొని, ఒకవేళ ఇది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుందంటే ఆర్థోపెడిక్ డాక్టర్ తోటి ఆర్థ్రోస్కోపీ, లోపల స్కోప్ వేసి ఆ చిరిగిన వాషర్ని కరెక్ట్ చేయటం అనేది, అదేమన్నా స్మూతన్ చేయటమా, లేకపోతే చిరిగిన పార్ట్ తీసేయటమా, లేదా ఒక్కొక్కసారి కుట్టు వేసేయటమా. సో ఆ మెనిస్కల్ ఇంజరీని ఒక ఆర్థ్రోస్కోపీ అనే ఒక సర్జరీ ద్వారా కరెక్ట్ చేయటం అనేది దీనికి పరిష్కారం. మోకాళ్లలో కనిపించే కొన్ని హెచ్చరిక లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. మోకాళ్లు లాక్ అయినట్లు అనిపించడం, నడవలేకపోవడం, మెట్లు ఎక్కేటప్పుడు తీవ్రమైన నొప్పి రావడం వంటివి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అధిక బరువు ఉండడం, గాయాలు తగిలినప్పుడు ఎక్కువసేపు నిలబడి పనిచేయడం, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా మోకాళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మోకాళ్ల ఆరోగ్యం కోసం బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే రోజు వాకింగ్, స్ట్రెచ్చింగ్, తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.